హలో అండి అందరికీ. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సెన్సస్ అంటే జనగణనకు సంబంధించినటువంటి వివరాలనైతే మన గ్రామ సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గరకొచ్చే ఈ యొక్క డేటాను తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క డేటాలో మనకు కొన్ని వివరాలనైతే మన యొక్క వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదనమాట. ఆ వివరాలేంటో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటొచ్చేసరికి ఏంటంటే గనక ఈ యొక్క సెల్ఫ్ అంటే ఈ యొక్క మన ఎంప్లాయీస్ మీ ఇంటి దగ్గరకొచ్చి మన ఇంటికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే మీ ఇంటి యొక్క స్థితిగతులను గురించి వీరైతే అడగడం జరుగుతుంది. అలాంటి వివరాలను మీరు వారికైతే చెప్పొచ్చు. కొన్ని వివరాలు వీరికైతే చెప్పకూడదనమాట. అవేంటంటే గనక మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. అలాగే మన యొక్క బ్యాంకుకి సంబంధించినటువంటి మన పాన్ కార్డు, అలాగే ఆ యొక్క ఏటీఎం నెంబర్సు, అలాగే ఏటీఎం యొక్క పిన్ను, ఇలాంటి డీటెయిల్స్ కూడా వారికి ఇలాంటి డీటెయిల్స్ మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ యొక్క డీటెయిల్స్ కనుక ఎవరైనా అడిగినట్లయితే కనుక మీరు వారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం యొక్క మన ఎంపీడీఓలకు కానీ అక్కడ ఉన్నటువంటి పై అధికారులకు ఎవరికైనా ఇలాంటి డీటెయిల్స్ అడుగుతున్నారని చెప్పి మీరు వారికి కంప్లైంట్ చేయవచ్చు అన్నమాట. అసలు ఇలాంటి డీటెయిల్స్ అయితే ఈ యొక్క మనకు జనగణనలో ఇలాంటి డీటెయిల్స్ ఎక్కడ లేవు. మీరు ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క సచివాలయ సిబ్బందికి మీరు మిగతా డీటెయిల్స్ అంటే ఇంటి గురించి కానీ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అలాంటి డీటెయిల్స్ అయితే మీరు చెప్పొచ్చు. ఇంకా మనము దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే అట్లీస్ట్ ఈ జనగణనలో ఆధార్ నెంబర్ కూడా అవసరం లేదనమాట. అసలు జస్ట్ మీ ఇంటి నెంబర్ చెప్తే చాలు. ఇంటి నెంబరు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే మీ ఇంట్లో ఎంతమంది కపుల్స్, ఇంకా అలాగే మీ ఇంటి స్థితిగతులు, మీ ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇదండి ఈ యొక్క వీడియో. మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి ఎంప్లాయీస్తో మీరు ఈ యొక్క వివరాలు జాగ్రత్తగా చేయించుకొని మీ యొక్క జనగణన పూర్తి చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.